ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి బట్టి ఎన్నో క్వశ్చన్స్ శ్రీవారి భక్తులు అయితే అడగడం జరుగుతుందండి. సార్, మేము ఏప్రిల్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుందాం అనుకుంటున్నాం. మే నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుందాం అనుకుంటున్నాం. ఎటువంటి దర్శన టికెట్లు అందుబాటులో ఉన్నాయా? ఒకవేళ లేకపోతే స్వామివారిని ఏ విధంగా దర్శించుకోవచ్చు? ఆ తర్వాత చిన్నపిల్లలు ఉన్నారండి, 1 year లోపు ఉన్నటువంటి బేబీ ఉన్నారు. ఈ ఈ బేబీకి స్పెషల్ దర్శనం ఉంటుందా అని రకరకాలుగా క్వశ్చన్స్ మిత్రులు అయితే అడగడం జరుగుతుంది. దాంతోపాటు అతి ముఖ్యంగా మనకి అకామిడేషన్కి సంబంధించినటువంటి విషయాలు, అంటే తిరుపతిలో కానీ తిరుమల కొండపై కానీ ఉండడానికి కావాల్సినటువంటి అకామిడేషన్ అయితే శ్రీవారి భక్తులు అందరూ కూడా అడగడం జరుగుతుందండి. ఈ వీడియోలో నేను పూర్తిగా మీకు తిరుమల ఎవరైతే ఏప్రిల్ నెలలో కానీ, మే నెలలో కానీ, జూన్ నెలలో కానీ, లేదా జూలై నెలలో కానీ, ఈ 4 నెలల్లో ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుందామని ఆలోచిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ వీడియోని పూర్తిగా చూసినట్లయితే మీకు చాలా క్లారిటీగా అర్థమవడానికి అవకాశం ఉంటుందండి. మీ యొక్క తిరుమల యాత్రను కూడా ప్లాన్ చేసుకునేటువంటి ఆలోచన కూడా చేయడానికి ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. ఎవరైతే మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్పై ప్రెస్ చేయడం వల్ల మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీరు మిస్ అయిపోకుండా ఉండడానికి నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుంటుంది. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతే లాస్ట్లో అండి, ఒకవేళ నచ్చితే మట్టుకి మర్చిపోకుండా లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకా అసలు విషయానికి వస్తే మట్టుకి ఎవరైతే ఆన్లైన్లో స్వామివారి యొక్క దర్శన టికెట్లు బుక్ చేసుకున్నా లేదా బుక్ చేసుకోకపోవడం తెలియకపోయినా రాకపోయినా కూడా మీరు ఎటువంటి ఇబ్బంది పడవసరం లేదండి. మనకైతే ఆన్లైన్లో అయితే ఏప్రిల్ నెలకి, మే నెలకి, జూన్ నెలకి, జూలై నెలకి సంబంధించిన బట్టి స్వామివారికి అన్ని దర్శన టికెట్లు కూడా కంప్లీట్ అవ్వడం జరిగిందండి. అంటే ముఖ్యంగా స్వామివారికి ఆర్జిత సేవ టికెట్లు కంప్లీట్ అవని, అంటే సుప్రభాత సేవ కానీ, తోముల సేవ కానీ, అష్టదళ పాదపద్మారాధన కానీ, అర్చన కానీ. అది సెకండ్ కేటగిరీలో వచ్చినటువంటి మరొక ఆర్జిత సేవ టికెట్లు. ఇందులో అయితే మనకి కళ్యాణ టికెట్లు ఉంటాయండి, ముంజలి సేవ, శాస్త్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవం. దాంతోపాటు మనకి అంగ ప్రదక్షిణ టికెట్లు, దాంతోపాటు మనకి 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు కూడా, అదేవిధంగా అకామిడేషన్ కూడా టోటల్గా ఇవన్నీ కూడా మనకి జూలై నెల వరకు కూడా ఆన్లైన్లో అడ్వాన్స్ బుకింగ్ ద్వారా మనకి పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరిగిందండి. ఇప్పుడు ఎవరైతే ఎటువంటి దర్శన టికెట్ లేకుండా నేరుగా తిరుమల వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఎక్కడ ఇస్తారో, ఏ విధంగా స్వామివారిని దర్శించుకోవాలి అని భావిస్తున్నటువంటి భక్తులకైతే మీరు తిరుపతిలో ట్రైన్ ద్వారా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీకు తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గరలో మనకి 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయటికి వెళ్తే విష్ణు నివాసం ఉంటుందండి. అదేవిధంగా 6వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి కొంచెం బయటికి వెళ్తే మనకి గోవిందర స్వామి ఇలాంటి సత్రాలు ఉంటాయి, గోవిందర స్వామికి సత్రాలు కూడా ఉంటాయి. ఈ 2 ప్లేసుల్లో కూడా మనకి స్వామివారి యొక్క దర్శనానికి సంబంధించిన బట్టి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఈ టోకెన్స్ని మనం ఎస్ఎస్డి టోకెన్స్ అని పిలుస్తూ ఉంటాం. అంటే సర్వదర్శనానికి సంబంధించిన బట్టి టైం స్లాట్ ఇచ్చేటువంటి టోకెన్స్. అంటే ఇందులో మనకి టోకెన్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఏమిటి అనేటువంటి విషయానికి వస్తే సర్వదర్శనానికి అదేవిధంగా ఈ ఎస్ఎస్డి టోకెన్స్కి మధ్య డిఫరెంట్ ఏం లేదండి. ఈ యొక్క అంటే సర్వదర్శన టోకెన్ తీసుకుంటే ఖచ్చితంగా స్వామివారి యొక్క దర్శనం జరుగుతుంది. సెకండ్, మనకి ఈ సర్వదర్శనం ద్వారా టైమింగ్ అన్నది మనకి చాలా సేవ్ అవుతుంది. అంటే దాని మీద టైం స్లాట్ ఉంటుందండి. 1 గంటకి మీరు స్వామివారి యొక్క దర్శనానికి సంబంధించిన బట్టి లైన్లోకి వెళ్ళండి, లేదా 4 గంటలకి స్వామివారి యొక్క దర్శనానికి సంబంధించిన బట్టి లైన్లోకి వెళ్ళండి అని దాని మీద టైమింగ్ ఉంటుంది. ఆ టైంలో మనం స్వామివారి యొక్క లైన్లోకి వెళ్తే మనకు సరిపోతుంది. అది సర్వదర్శనం అనుకోండి, మనం ముందుగానే లైన్లో నిల్చుని గంటల తరబడి మొత్తం అంతా కూడా వెయిటింగ్ చేయాలి. దాని తర్వాత మనకి ఈ సర్వదర్శనం ద్వారా మనకి ఒక 18 గంటల సమయం పడితే ఈ ఎస్ఎస్డి టోకెన్ ద్వారా మనకి 10 గంటలు, 8 గంటలు, 6 గంటలు సమయం పడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ వెయిటింగ్ అన్నది మనం రూమ్లో చేస్తాం. వాళ్ళు ఇచ్చినటువంటి టైంకి మనం లైన్లోకి వెళ్ళి నిల్చుంటాం కాబట్టి మనకి స్వామివారి యొక్క దర్శనం అయితే కొంచెం తొందరగా అవ్వడానికి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు ఏప్రిల్ నెలలో కానీ, మే నెలలో కానీ తిరుమల కొండపైన శ్రీవారి యొక్క భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే స్కూల్ హాలిడేస్ కానీ, కాలేజీ హాలిడేస్ కానీ, పిల్లల యొక్క ఎగ్జామ్స్ అయిపోవడం కానీ చాలామంది ఈ సమ్మర్ టైంలోనే మనకి
తిరుమల కొండపైన స్వామివారిని దర్శించుకోవడానికి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రతి సంవత్సరం ఉన్నట్టుగానే ఈ సంవత్సరం కూడా తిరుమల కొండపైన రద్దీ అన్నది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కాబట్టి సర్వదర్శనం ద్వారా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి కొద్దిగా ఇబ్బంది అవుతుందండి. ఎందుకంటే ఎక్కువ టైం వాళ్ళకి ఏంటంటే వెయిటింగ్ ఉంటుంది, ఎక్కువ లైన్ కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు లైన్ అన్నది మనకి పర్టికులర్ ప్లేస్ నుంచి స్టార్ట్ అవ్వకుండా ఎంతమంది శ్రీవారి భక్తులు వస్తే అంతమంది కూడా లైన్లోకి వెళ్ళడం జరుగుతుంటుంది. కాబట్టి కొద్దిగా లైన్ అయితే ఎక్కువగా ఉంటుందండి. అదేవిధంగా వాళ్ళు దర్శించుకోవడానికి సమయం కూడా ఎక్కువగానే పడుతుంటుంది. ఇది అదే బస్ ద్వారా ఎవరైతే తిరుపతి చేరుకుంటున్నారో వీళ్ళకైతే బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉన్నటువంటి శ్రీనివాసం ఉందండి. శ్రీనివాసం దగ్గర మనకి స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎస్ఎస్డి టోకెన్స్ అన్నది ఎప్పటి నుండి ఇస్తారు అనేటువంటి విషయానికి వస్తే మనకి ప్రతిరోజు కూడా తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా ఈ యొక్క ఎస్ఎస్డి టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు పట్టుకెళ్ళి మీరైతే ఈ స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే తీసుకోవచ్చు. ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా లైన్లో నిల్చోవాలండి. ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఒక 4 ఉన్నారనుకోండి, ఆ 4 యొక్క టికెట్లు ఒకరే వెళ్ళి తీసుకుందాం అనేటువంటి ఉద్దేశం పెట్టుకోవద్దు. ఎందుకంటే అలా ఇవ్వరండి. ఎంతమంది ఉంటే 12 సంవత్సరాల పైబడినటువంటి వారు ఎంతమంది ఉంటే అంతమంది కూడా మీరు అక్కడ ఉన్నటువంటి లైన్లోకి వెళ్ళి స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకైతే ఈ ఎస్ఎస్డి టోకెన్స్ అయితే అవసరం లేదండి. మీరు ఫ్రీగా మీతో పాటు పిల్లల్ని అయితే తీసుకెళ్ళొచ్చు. 12 సంవత్సరాలు పైబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో పెద్దవారు మీరందరూ కూడా తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ కార్డులు పట్టుకుని మీరైతే లైన్లో నిల్చోవాలి. లైన్ అయితే మనకి తెల్లవారుజామున 3 గంటల నుంచి ఈ యొక్క ఎస్ఎస్డి టోకెన్స్ అన్నది ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. అక్కడ మీరు వెళ్ళినట్లయితే అక్కడ ఆటోమేటిక్గా సిచ్యువేషన్ చూసి మీకు ఆటోమేటిక్గా ఐడియా అనేది వస్తుంది. ఎందుకంటే చాలామంది భక్తులు అర్ధరాత్రి 12 గంటల నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి లైన్లో వెయిట్ చేస్తూ ఉంటారు. ఇదొక మార్గం. అదేవిధంగా మనకి టోకెన్స్ ఎన్ని ఉంటాయి అనేటువంటి విషయానికి వస్తే మనకి టోకెన్స్ అన్నది ప్రజెంట్ అయితే 18,000 నుండి పర్ డేకి వచ్చేసి, అంటే ఒక రోజుకి వచ్చేసి 18,000 నుండి 20,000 వరకు ఉన్నాయండి మనకి. అదేవిధంగా బస్ స్టాండ్ దగ్గరలో ఉన్నటువంటి శ్రీనివాసం దగ్గర కూడా సేమ్, అక్కడ కూడా తెల్లవారుజామున 3 గంటల నుంచి ఈ ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా మీ ఆధార్ కార్డు పట్టుకెళ్ళి స్వామివారి యొక్క ఈ టోకెన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కాకుండా ఎవరైతే తిరుపతి నుండి తిరుమల కొండపైకి స్వామివారి యొక్క మొక్కుబడి చాలామంది పెట్టుకుంటూ ఉంటారు, కాలినడకన వచ్చి స్వామివారిని దర్శించుకుందాం అనేటువంటి ఆలోచన ఎవరైతే ఉందో, కాలినడకన వెళ్దాం అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి భక్తులకైతే మనకు ప్రధానంగా తిరుపతి దగ్గరలో ఉన్నటువంటి అలిపిరి మెట్టు మార్గం వద్ద ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో మనమైతే ఈ టోకెన్స్ అన్నది తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే మార్గం మధ్యలోనే ఇవ్వడం కూడా స్టార్ట్ చేశారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు అలిపిరి దగ్గర ఉన్నటువంటి అక్కడైతే మనకి టోకెన్స్ అన్నది కూడా ఇవ్వడం జరుగుతుందండి. మార్గం మధ్యలో ఇస్తున్నారు కాబట్టి మీరు నేరుగా ఆ లైన్లోకి వెళ్ళి స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే తీసుకోవచ్చు. అక్కడ ఇచ్చేటువంటి టికెట్లను వచ్చేసి దివ్య దర్శన టోకెన్స్ అంటారండి. కాలినడకన ఎవరైతే తిరుపతి నుండి తిరుమల కొండపైకి చేరుకుంటున్నారో వీళ్ళకి ఇచ్చేటువంటి టోకెన్స్ని దివ్య దర్శన టోకెన్స్ అంటారు. అదేవిధంగా మనకి శ్రీవారి మెట్ల మార్గంలో అయితే మనకి మార్గం మధ్యలోనే కూడా అక్కడ కూడా మనకి ఈ దివ్య దర్శన టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. అలిపిరి అంటే మనకి స్వామివారి యొక్క కొండపైకి వెళ్తున్నప్పుడే ముందుగానే మనకి అలిపిరి అన్నది తగులుతుంది కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు. శ్రీవారి మెట్ల మార్గం అయితే మనకి ఈ అలిపిరి నుండి సుమారుగా ఒక 12 కిలోమీటర్ల దూరం వెళ్తే మనకి అలిపిరి అయితే కనిపిస్తుంటుందండి. అలిపిరి శ్రీవారి మెట్ల మార్గం అయితే కనిపిస్తుంటుంది. మీ దగ్గర ఉన్నటువంటి వెహికల్స్ ద్వారా కానీ, లేదా స్వామివారి యొక్క ఫ్రీ బస్సుల ద్వారా కానీ, లేదా ఏపీఎస్సీ ఆర్టీసీ బస్సుల ద్వారా కానీ, లేదా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ద్వారా కానీ మీరు తిరుపతి నుండి మీరు నేరుగా శ్రీవారి యొక్క మెట్ల మార్గానికి అయితే చేరుకోవచ్చు. అక్కడ నుంచి అయితే 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాబట్టి అక్కడ కూడా సేమ్ ప్రాసెస్. మీకు కూడా ఉన్నటువంటి లగేజ్ని కూడా ఎక్కడ పెట్టనవసరం లేదండి. అలిపిరి దగ్గరలో ఉన్నటువంటి ఫ్రీ లాకర్ ఉంటుంది. మీరు మీ ఫ్రీ లగేజ్ కౌంటర్ ఉంటుందండి. ఫ్రీ లగేజ్ కౌంటర్లో మీ యొక్క లగేజ్ని వాళ్ళకి ఇచ్చినట్లయితే మీరు తిరుమల కొండపైకి చేరుకునే లోపే మీ లగేజ్ కొండపైకి రావడం జరుగుతుందండి. జిఎన్సీ దగ్గరికి రావడం జరుగుతుంది. జిఎన్సీ దగ్గర ఉన్నటువంటి టోల్ గేట్ దగ్గరికి కొద్దిగా ముందుగానే ఉన్నటువంటి కౌంటర్లు ఉంటాయండి. ఫ్రీ లాకర్ కౌంటర్లో అదే ఫ్రీ లగేజ్ కౌంటర్ ఉంటుంది. అక్కడ టీటీడీకి సంబంధించిన బట్టి లగేజ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా మీ యొక్క లగేజ్ని అయితే తిరుమల కొండపైకి తీసుకురావడం జరుగుతుంటుంది. ఎందుకంటే చాలామంది మిత్రులు అడుగుతున్నారు, సార్ మాకు కూడా లగేజ్ ఉంటుంది కదా, మేము తిరుమల కాలినడకని చేరుకుందాం అనుకుంటున్నామండి, మా లగేజ్ తోటి ఎక్కడానికి ఇబ్బందిగా ఉంటుంది, చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, బాగా ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళతో పాటు ఈ యొక్క లగేజ్ని మోయడం అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా అని అడుగుతున్నారండి. మీరు ఎటువంటి ఇబ్బంది పడనవసరం లేదండి. ఎందుకంటే మీ లగేజ్ని
మీరు ఎక్కడైతే మెట్లు ఎక్కడం స్టార్ట్ చేస్తారో అక్కడే మీకు ఫ్రీ లగేజ్ ఉంటుందండి. ఫ్రీ లగేజ్ దగ్గర మీ లగేజ్ ఇచ్చినట్లయితే వాళ్ళు లగేజ్ తీసుకుని మీకు ఒక స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ స్లిప్ మీ దగ్గర పెట్టుకోండి. మీరు తిరుమల కొండపైకి చేరుకున్నప్పుడే అంటే శ్రీవారి మెట్ల దగ్గర కానీ, అదేవిధంగా అలిపిరి దగ్గర కానీ ఈ 2 దిక్కుల్లో ఉంటాయండి. మనకి అలిపిరి దగ్గర అయితే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. శ్రీవారి మెట్ల మార్గం దగ్గర అయితే మనకి రైట్ సైడ్ ఉంటుందండి. ఈ 2 దిక్కున కూడా మీ లగేజ్ ఇచ్చినట్లయితే మీరు తిరుమల కొండపైకి చేరుకున్నప్పుడే మీ లగేజ్ అయితే అక్కడ తీసుకోవచ్చు. అక్కడ కలెక్ట్ చేసుకుని అక్కడ మీరైతే లగేజ్ని పట్టుకుని రూమ్కి అయితే చేరుకోవచ్చు. లగేజ్ తీసుకోవడానికి మీ దగ్గర ఎటువంటి ఒక్క రూపాయి కూడా తీసుకోరండి, అంత ఫ్రీ. దాని తర్వాత మనకి ఈ 2 కూడా మనకి దొరకలేదు. అంటే ఎస్ఎస్డి టోకెన్ దొరకలేదు, అదేవిధంగా దివ్య దర్శన్ టోకెన్స్ కూడా దొరకలేదు. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఏం చేయనవసరం లేదండి. నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత మనకి అక్కడే అంటే ఫ్రీ లైన్ ఉంటుంది. అంటే సర్వదర్శనం లైన్ ఉంటుందండి. సర్వదర్శనం లైన్‌లోకి వెళ్ళి మీరైతే స్వామివారిని అయితే దర్శించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు ఉన్నటువంటి 2 ఆప్షన్లు అండి ఇవి. తర్వాత మీ దగ్గర గనక డబ్బులు బాగా ఉంటే మట్టుకి శ్రీ శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ అని కోట ఉందండి. శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ నిర్మాణ ట్రస్ట్. ఈ ఆలయ నిర్మాణ ట్రస్ట్‌కి 10,000 రూపాయలు ఎవరైతే డొనేషన్ చేస్తారో వాళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతోటి వాళ్ళకి ఎక్స్ట్రాగా వీఐపీ బ్రేక్ దర్శనం అన్నది 500 రూపాయలు కట్టించుకుని వాళ్ళకైతే కల్పించడం జరుగుతుంది. ఇందులో వాళ్ళకి ఏంటంటే స్పెషల్ బెనిఫిట్ ఏమిటి అని చెప్పాలంటే స్వామివారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి వీళ్ళకైతే అవకాశం ఉంటుందండి. అంటే ఒక టికెట్ కాస్ట్ వచ్చేసి అంటే ఈచ్ పర్సన్ అండి 10,000 రూపాయలు శ్రీవాణి ట్రస్ట్‌కి డొనేషన్ చేసి తర్వాత అదనంగా 500 రూపీస్ వీఐపీ బ్రేక్ దర్శనం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మనకి ఏంటంటే 1000 రూపాయల అంటే వీఐపీ రూమ్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఏసీ రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది 1000 రూపాయలు. టోటల్‌గా శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ పోర్టల్‌లో మీరు వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలంటే మీకు 11,500 రూపాయలు అవుతుందండి టోటల్‌గా ఈచ్ పర్సన్‌కి వచ్చేసి. ఇది ఎవరైతే ఈ సమ్మర్‌లో వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం అనేటువంటి ఆలోచన ఉంటే మీరు కూడా శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ పోర్టల్‌లో వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు. ఇది మనకి తిరుమల కొండపైన మనకి జేఈఓ ఆఫీస్ దగ్గరలోనే మనకి గోకులం ఉందండి. గోకులం దగ్గర గోకులం విశ్రాంతి భవనం ఉంది. అక్కడ మీరు ఆఫ్‌లైన్‌లో తీసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో అయితే మనకి కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఆఫ్‌లైన్‌లో తిరుమల కొండపై ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఫ్లైట్‌లో వస్తారో అంటే విదేశాల నుండి గానీ లేదా ఇతర ప్రదేశాల నుంచి వస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి వస్తున్నటువంటి ఫారినర్స్ గానీ లేకపోతే ఎన్ఆర్ఐలకు గానీ వీళ్ళందరికీ కూడా తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లోనే శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ కోటా అన్నది ఒకటి ఓపెన్ చేయడం జరిగిందండి అక్కడ కౌంటరు. ఆ కౌంటర్‌లో మీరు మీ యొక్క బోర్డింగ్ పాస్ చూపించి శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ కోటాలో 10,000 రూపాయలు ప్లస్ వీఐపీ బ్రేక్ దర్శనానికి 500 రూపాయలు. అదేవిధంగా రూమ్ కావాలితే రూమ్‌కి మీరేంటే 1000 రూపాయలు ఏసీ రూమ్‌కి అమౌంట్ అన్నది కట్టి ఈ యొక్క టికెట్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి చాలామంది మిత్రులకి రూమ్ అన్నది ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతున్నారండి. ఆన్‌లైన్‌లో రూమ్ తీసుకోకపోతే మట్టుకి ఆఫ్‌లైన్‌లో రూమ్ అన్నది ఎక్కడ ఇస్తారు అని అడుగుతున్నారు. మీకు ఆఫ్‌లైన్‌లో రూమ్ అయితే తిరుమల కొండపై ఉన్నటువంటి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మీకు రూమ్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. రూమ్ అన్నది మనకి 24 గంటలకు ఇవ్వడం జరుగుతుంది. 18 సంవత్సరాల లోపున్నటువంటి పిల్లలకైతే రూమ్ అయితే ఇవ్వరండి. 18 సంవత్సరాల పైబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ పట్టుకెళ్ళి మీకు అక్కడ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఫస్ట్ లైన్ అంటే ఫస్ట్ ఫ్లోర్‌లో లైన్ ఉంటుందండి. ఆ లైన్‌లో నిల్చుంటే మీకు రూమ్ కోసం ముందుగా అయితే రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఇలా రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత వితిన్ 2 అవర్స్‌లో మీ మొబైల్‌కి అంటే మీరు ఏ మొబైల్ నంబర్ ఇస్తారో ఆ మొబైల్ నంబర్‌కి ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. ఆ ఎస్ఎంఎస్‌లో మీకు రూమ్ ఎక్కడ అలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుందండి. ఉన్నప్పుడు ఆ ఎస్ఎంఎస్ చూసుకొని వచ్చినటువంటి ప్లేస్‌కి వెళ్ళి అక్కడ సబ్ ఆఫీసులు ఉంటాయండి. అక్కడ మీరు అమౌంట్ కట్టేటువంటి ప్లేస్ ఉంటుంది. ఉదాహరణకి ఏఎన్‌సీ దగ్గర ఉన్నటువంటి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ నాకు ఏఎన్‌సీ దగ్గర 654 రూమ్ వచ్చింది. నేను 654 రూమ్‌కి గాను నేను ఏఎన్‌సీ దగ్గర ఉన్నటువంటి ఆఫీస్ దగ్గరికి ఈ అమౌంట్ అన్నది మనం ఆన్‌లైన్‌లోనే కట్టవలసి ఉంటుందండి. అంటే యూపీఐ ద్వారా గానీ, అంటే గూగుల్ పే గానీ, ఫోన్‌పే గానీ, ఏటీఎం కార్డ్స్ కానీ, డెబిట్స్ కార్డ్స్ కానీ, తర్వాత క్రెడిట్ కార్డ్స్ గానీ, తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఆన్‌లైన్‌లోనే అమౌంట్ కట్టవలసి ఉంటుంది. వాళ్ళు డైరెక్ట్‌గా క్యాష్ ఇస్తే తీసుకోరండి. ఎందుకంటే మనకి ఉదాహరణకి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనకి రూమ్ అన్నది రూ. 50 రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. రూ. 50 రూమ్‌కి గాను మన దగ్గర రూ. 550 టోటల్‌గా కట్టించుకోవడం జరుగుతుందండి. మన రూమ్ ఖాళీ చేసిన తర్వాత మిగిలినటువంటి రూ. 50 రూమ్‌కి రూ. 50 కట్ చేసుకొని మిగిలినటువంటి 500
మన అకౌంట్కి రీఫండ్ అన్నది రావడం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ రీఫండ్ ఎవరైతే రావడం లేదో, ఒకవేళ రీఫండ్ వస్తుంది రాదు అనేటువంటి డౌట్ ఉంటే మట్టుకి మీరు రూమ్ ఖాళీ చేసిన తర్వాత మీరు ఈ అమౌంటు ఇచ్చేటువంటి ఎక్కడైతే అమౌంట్ కట్టారో అక్కడ మీకు బ్యాక్ సైడ్ ఒక నోటీస్ బోర్డులో రీఫండ్ రాకపోతే మట్టుకు అక్కడ దానికి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్, ఈమెయిల్ ఐడి కూడా ఉంటుందండి. దాన్ని మీరు ఫోటో తీసుకోండి. ఫోటో తీసుకుని వెళ్ళండి. మనకి ఇలాగ రూమ్ ఖాళీ చేసిన తర్వాత 4 రోజుల నుండి 7 రోజులు మధ్యలోనే అమౌంట్ అన్నది రిఫండ్ అవ్వడం జరుగుతుంది. మిగిలినటువంటి 500 మీరు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్లోకి పడడం జరుగుతుంది. ఒకవేళ పడకపోతే మీరు దానికి ఈమెయిల్ చేసినా, ఫోన్ చేసినా కూడా వివరాలు చెప్తే అమౌంట్ అన్నది మీకు తీసుకుని అమౌంట్ అన్నది మీకు రీఫండ్ రావడం జరుగుతుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అదేవిధంగా ఆన్లైన్లో ఎవరైతే రూమ్ బుక్ చేసుకున్నారో, మీరు ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకున్న వారికి రూమ్ అయితే ఎక్కడ ఇస్తారు అనేటువంటి విషయం చాలామంది భక్తులు అడుగుతున్నారండి. ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకున్న వాళ్ళకి అండ్ ఏఆర్పి కౌంటర్ అని ఉంటుందండి. ఈ ఏఆర్పి కౌంటర్ కూడా మనకి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉంటుందండి. సిఆర్ఓ ఆఫీస్కి వెళ్తున్నప్పుడు రైల్వే రిజర్వేషన్ ఉంటుంది కదండి, దాని పక్కనే ఆనుకుని ఉన్నటువంటి బిల్డింగ్ మనకి ఏఆర్పి కౌంటర్ అండి. ఏఆర్పి కౌంటర్ దగ్గరికి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు వచ్చినటువంటి ప్రింట్అవుట్ ఏదైతే ఉందో ఆ ప్రింట్అవుట్ని పట్టుకెళ్తే దాన్ని స్కాన్ చేస్తారు. మీకు వితిన్ అంటే 5 నిమిషాల నుండి 10 నిమిషాల్లో మీ మొబైల్కి అయితే ఎస్ఎంఎస్ రావడం జరుగుతుంది. ఎస్ఎంఎస్ వచ్చినటువంటి ప్లేస్కి మీరు వెళ్ళి రూమ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకున్న వాళ్ళకి. అదేవిధంగా ఆఫ్లైన్లో మనకి తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనకి ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కూడా మనకి ఆఫ్లైన్లో రూమ్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. ఆ రోజు తిరుమల కొండపైన ఆ టైంలో ఎన్ని రూమ్లు అయితే ఖాళీ అయ్యాయో అన్ని రూమ్స్ మాత్రం ఇవ్వడం జరుగుతుందండి. ఎప్పటికప్పుడు రూమ్స్ ఖాళీ అవుతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు శ్రీవారి భక్తులకి రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. దాంతోపాటు చిన్నపిల్లలకి సోమవారికి దర్శనం ఎక్కడ ఉంటుందని అడుగుతున్నారండి. చిన్నపిల్లలు అంటే 1 సంవత్సరం లోపునటువంటి చంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో 1 ఇయర్ లోపునటువంటి బేబీస్కి అంటే స్పెషల్ దర్శనం అన్నది టీటీడీ కేటాయించడం జరిగిందండి. వీళ్ళకి శుభదం వద్ద, దాని పేరు శుభదం అండి. అంటే సోమవారికి ప్రధాన ఆలయం ఏదైతే ఉందో ప్రధాన ఆలయానికి లెఫ్ట్ సైడ్ మీరు వెళ్ళినట్లయితే అంటే సహస్ర దీపాలంకరణ సేవ జరుగుతూ ఉంటుంది. అంటే కళావేదిక ఉంది కదండి, కళావేదిక పక్కనే సహస్ర దీపాలంకరణ సేవ జరిగింది. దాని పక్కనే శుభదం ఉంటుంది. ఎందుకంటే సోమవారికి దర్శనానికి వెళ్తున్నప్పుడు చాలామంది శుభదం అనేది చూసే ఉంటారు బోర్డు. అక్కడికి మీ 1 ఇయర్ లోపు ఉన్నటువంటి బేబీ యొక్క హాస్పిటల్ ఇచ్చేటువంటి బర్త్ సర్టిఫికేట్, ఒకవేళ బర్త్ సర్టిఫికేట్ లేకపోతే డిశ్చార్జ్ సర్టిఫికేట్, అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డు, కేవలం తల్లి తండ్రులండి. అదేవిధంగా బేబీకి అక్క కానీ అన్నయ్య కానీ ఉంటే మట్టికి మీరు వాళ్ళని కూడా తీసుకెళ్ళొచ్చు. టోటల్గా దర్శనం అన్నది ఫ్రీ అండి. మీ దగ్గర ₹1 కూడా కట్టించుకోరు. ఇది చిన్నపిల్లలకి అంటే మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం వరకు కూడా 5 గంటల వరకు కూడా ఈ శుభదం ద్వారా ఈ యొక్క 1 ఇయర్ లోపు అన్నటువంటి బేబీలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అంటే లైన్ అన్నది కొంచెం షార్ట్లో ఉంటుందండి. అందరికీ ఉన్నట్టుగానే పెద్ద లాంగ్ లైన్ ఉండి పిల్లల యొక్క రద్దీ ఎక్కువగా ఉండి జనాల యొక్క తాకిడి ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే వీళ్ళకి శబ్దం ద్వారా సెపరేట్గా వీళ్ళకి పంపించడం జరుగుతుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అదేవిధంగా సీనియర్ సిటిజన్లు ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ సంబంధించినటువంటి కోటా అన్నది మనకి జూలై నెల వరకు కూడా కంప్లీట్ అయిపోయిందండి. చాలామంది మిత్రులు అడుగుతున్నారు, సార్ తిరుమల కొండపైన అంటే సీనియర్ సిటిజన్కి సంబంధించిన టికెట్స్ ఎక్కడ ఇస్తారు, లేదా ఫిజికల్ ఛాలెంజ్కి సంబంధించిన కోటాకి సంబంధించిన టికెట్లు ఎక్కడ ఇస్తారు అని అడుగుతున్నారండి. నిజానికి గతంలో ఇచ్చేవారండి ఆఫ్లైన్లో, ఇప్పుడు ఆఫ్లైన్లో ఇవ్వడం లేదండి. ఎందుకంటే మీరు ఆన్లైన్లోనే తీసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ మనకు ఆన్లైన్లో అయితే జూలై నెల వరకు కూడా అయిపోయినాయండి. మీరు కనుక నెక్స్ట్ అంటే జూలై నెల తర్వాత వచ్చేటువంటి నెల ఏదైతే ఉందో ఆగస్టు నెలకి, ఆ నెలలో మీరు కనుక ఆన్లైన్లో బుకింగ్ చేసుకునేటువంటి ఉద్దేశం ఉంటే మీరు టీటీడీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవి నేను చెప్పినటువంటి సోమవారికి ఆర్జిత సేవ టికెట్లు కానీ, అంగప్రదక్షిణ టికెట్లు కానీ, ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు కానీ, సీనియర్ సిటిజన్లు అదేవిధంగా ఫిజికల్ ఛాలెంజ్కి సంబంధించిన కోటాకి సంబంధించిన టికెట్లు కానీ, అకామిడేషన్కి సంబంధించిన టికెట్లు కానీ ఇవన్నీ కూడా ఈ టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్తోటి లాగిన్ అవి టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చండి. ఇది మనకి టీటీడీ 2 నెలల ముందుగానే ఈ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మన భక్తి మార్గం ఛానల్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మన భక్తి మార్గం ఛానల్ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. నేను ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను.
స్టార్టింగ్ నేను చెప్పాను, వీడియో నచ్చితే లైక్ చేయమని, అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయమని చెప్పానండి. మీరు మర్చిపోకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధుమిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.